భారతీయ జనతా పార్టీ రెండవ విడత దాంట్లో అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పోటీ చేయబోతున్నారు. హిమాచల్లోని హమీర్పూర్ నుంచి అనురాగ్ ఠాకూర్ పోటీ చేయబోతున్నారు. నాగ్పూర్ నుంచి గడ్కరీ పోటీ చేయబోతున్నారు. హర్యానాలోని కర్నాల్ నుంచి మాజీ సీఎం ఖట్టర్ పోటీ చేయబోతున్నారు. కర్ణాటకలోని హవేరి నుంచి బసవరాజ్ బొమ్మాయి పోటీ చేస్తుంటే ధార్వాడ్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పోటీ చేయబోతున్నారు. శివమొగ్గ నుంచి యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్ర పోటీ చేయబోతున్నారు. బళ్ళారి నుంచి శ్రీరాములు పోటీ చేయబోతున్నారు. తద్వారా బీజేపీ జాతీయ స్థాయిలో లెక్కలు చాలా వరకు సెట్ చేసినట్టయింది. ఇక మిగతా లిస్టులు రెడీ అవుతుంది. ఇంతకుముందు 195, ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసినటువంటి అభ్యర్థులతో కూడా కలుపుకుంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పటికి దాదాపుగా సగం పూర్తి చేసేసినట్టయింది. ఇక మిగతా సెట్లకు సంబంధించినటువంటి కసరత్తు మీదన కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.